హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి పల్లీలు ఇవన్నీ చూపిస్తున్నారా? రవి అయితే హైదరాబాద్ వెళ్తున్నాడు. తన కోసమని వేరేగా మేము రెడీ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ దీంతోపాటు ఉండలు చేద్దామనేసి మేము ఫిక్స్ అయ్యామన్నమాట. రవికి కొంచెం మాకు కొంచెం అని, అందుకే కొంచెం తీసుకొని మేమైతే దాన్ని వేపిస్తాము. ఇదిగోండి, వేపిసాక మొత్తం ఇలా పై పొట్టంతా తీసేసుకున్నాము. ఈ పల్లీలు అయితే నైట్ టైం నానబెట్టుకుని తింటే చాలా ఆరోగ్యంలో చాలా పోషకాలు ఉంటాయి. రవి కూడా సేమ్ ఇదే డైట్ చేస్తున్నాడు, చాలా బాగుంటుంది. ఇలా తీసుకొని దీన్ని మేము పక్కన పెట్టుకున్నాం. ఈ లోపు దీనికి కావాల్సిన బెల్లం ఇవన్నీ రెడీ చేసుకున్నాం. నేనైతే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఈ పల్లీలు మనం ఎన్ని తీసుకున్నామో దానికి కొలత ప్రకారం వేసుకోవాలన్నమాట బెల్లం. ఇదిగోండి, ఇదైతే 2 కూరగిన్నెలు తీసుకున్నాం. పల్లీలు బెల్లం అయితే ఒక కూరగిన్నె తీసుకున్నాం అనమాట. మేము కొంచెమే చేసుకున్నాం, ఎక్కువేం అవసరం లేదని. జస్ట్ ఇదిగోండి, మీకు ఒకసారి చూపిస్తాను, దీన్ని చూడండి. ఇదిగోండి, దీంతో 2 కప్పులు పల్లీలు తీసుకున్నాం, 1 కప్పు బెల్లం తీసుకున్నాం అనమాట. తీసేసుకొని దాన్ని వేడి చేసుకొని కరిగిస్తున్నాం అనమాట బెల్లాన్ని. చూడండి, మేము బెల్లాన్ని అలాగా కరిగించుకొని దీన్ని నీట్గా శుభ్రం చేసుకుంటామండి. మీకు ఒకసారి చూపిస్తాను. దీనికే కాదు, బెల్లంతో ఏం చేసినా ఒకసారి మనం ఇలా దీన్ని ఇదిగోండి సరిగా శుభ్రం చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇదిగోండి, చూసారా, ఇలా వడకట్టుకోవాలి మనం. అయితే చూసారా ఎంత చెత్త వచ్చిందో, ఇదంతా ఇసుకే, చాలా చెత్త వచ్చింది. దీన్నైతే ఇదిగోండి మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసేసి స్టవ్ పై పెట్టేసుకున్నాం అనమాట. చూసారా, చిన్నది ఏం లేకుండా మొత్తం మనం వాటర్తో ఇలా క్లీన్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట స్టవ్ పైన. మళ్ళీ ఆ వడకట్టుకునేది దీనిలో వేసేసుకొని అప్పుడు మనం పాకం వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, కొంచెం సిమ్లో పెట్టేసుకొని దీన్ని మనం ఇలాగా వేడి చేసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి, శుభ్రం అయిపోయింది కదా, నీట్గా చేసుకోవాలి. అందులో చిన్న ఇసుక కూడా ఏం లేకుండా మొత్తం నీట్గా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇదిగోండి, దీన్ని అయితే నేను వడకట్టుకున్నాను. చూసారా, దీన్ని టీ జల్లెడతో అయినా ఇలాగా ఏదైనా క్లాత్తోనైనా మనం వడకట్టుకుంటే చెత్త అంతా బయటికి పోతుంది అన్నమాట. ఇదిగోండి, అందులో కొంచెం ఉంది కదా, నేను దీన్ని అయితే స్పూన్తో ఇలాగా ఇదిగోండి చూసారా, స్పూన్తో ఇలా కదుపుతున్నాను. దీనిలో ఉంది మొత్తం ఇంకా వాటర్ లాంటిది వచ్చేస్తుంది అనేసి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, దీనిలో కూడా బోల్డ్ డస్ట్ ఉందన్నమాట. మేము ఎప్పుడు బెల్లంతో ఏం చేసినా ఇలానే చేస్తాం. మీరు కూడా ఇలా చేసుకోండి, నీట్గా ఉంటుంది, ఆరోగ్యం కూడా చాలా మంచిది. ఇసుక అదే ఉండదన్నమాట. ఇదిగోండి, బాగుంది కదా, ఇలా తీసేసుకోవాలి మనం చెత్తనంతును. మళ్ళీ ఇదిగోండి, సేమ్ అదే కళాయిని క్లీన్ చేసుకొని అందులో పెట్టేసుకున్నాం. వేరే కళాయి తీసుకున్నా పర్వాలేదు. ఇదిగోండి, ఇలా అయితే మొత్తం క్లీన్ చేసుకుని వేసుకున్నామాట. ఇది ఈలోపు మరుగుతుందనేసి మేము ఈలోపు యాలకుల పొడి ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం అన్నమాట. ఇదిగోండి, చూసారా, ఇలా దీన్ని మరిగించేసి మేము కాసేపు కూర్చున్నాం అన్నమాట. కాసేపు మరుగుతుందిలే అని. ఇదిగోండి, ఈలోపు యాలకుల పొడి ఇవన్నీ మేము రెడీ చేసుకున్నాం. కొంచెం పాకం దగ్గర రాగానే కొంచెం యాలకుల పొడి కొంచెం నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, అందుకే నేను మీకు యాలకుల పొడి చూపిస్తాను అనమాట. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పాకం కూడా వచ్చేసింది. దాన్ని మేము మొత్తం కలిపేసుకొని ఇదిగోండి చూసారా, ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట, ఉండలు చూడదామని. ఇదిగోండి, చూసారా, భలే వచ్చింది కదా, చాలా బాగుంది. టేస్ట్ చేసాము, చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా ఇదివరకైతే చేసుకున్నాం, అప్పుడైతే వీడియో తీసుకోలేదు. ఇదిగోండి, దాన్ని సింక్లో పెట్టేసి కొంచెంసేపు నాననిస్తే అదే మొత్తం నానిపోయి పోతుంది అనమాట. తర్వాత మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈలోపు ఈ రెడీ చేసుకున్నాం కదా, దీన్ని కొంచెం వేడిగా ఉండేటప్పుడు మనం ఉండలు చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, నేనైతే కొంచెం ఆయిల్ తెచ్చుకొని చేతికి అప్లై చేసుకున్నాను అనమాట. ఆ వేడిగా ఉండేటప్పుడే ఫాస్ట్గా మనం దీన్ని చుట్టుకోవాలి, లేకపోతే తర్వాత గట్టి పడిపోతుంది. ఇదిగోండి, కొంచెం మనం గట్టిగా ఇలా చుట్టేసుకుంటే అవి నీట్గా తిక్కుగా ఉంటుంది. ఆ డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇదిగోండి, మార్నింగ్ మా బుడ్డోడికి ఇచ్చాను. వీడేమో దీన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. చూడండి, వీడికి కూడా బాగా నచ్చింది, లాగిస్తాడు చూడండి. ఇప్పుడు ఇదిగోండి, తింటున్నాడు, చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేయండి, ఆరోగ్యం చాలా మంచిది. ఓకే.